ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 22వ వచనము. ఈ కాలం వాయిద్యాల ద్వారా దేవుడు స్తుతింపబడుతున్నాడా? జనులు ఆయన పరిశుద్ధతను బట్టి, సత్యమును బట్టి వాయిద్యాలతో స్తుతిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు సంగీతం ద్వారా ఊపు వచ్చిందా లేదా? మనుషులు కదులుతున్నారా లేదా? లేక మన స్వరానికి, మనం పాడే పాటకు సంగీతం సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నారు. వాయిద్యాలతో దేవుని స్తుతించేవారు చాలా అరుదు కదా. ఇక్కడ దావీదు భక్తుడు దేవుడు తనకిచ్చిన ఆ ప్రత్యేకమైన విద్యను మరలా దేవుని కొరకే ఉపయోగించాడు. మరి సంగీత విద్వాంసులు ఎవరి కోసం వాడుతున్నారు వారు నేర్చుకున్న విద్యను? ఒకసారి ఆలోచించండి. పాటల ద్వారానే కాదు, వాయిద్యాల ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు అని వాక్యం సెలవిస్తుంది. అందరిలాగా వద్దు, నీ తలాంతుని బట్టి, నీకు ఇచ్చిన ప్రత్యేకతను బట్టి దేవుణ్ణి స్తుతించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.